క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆందోళన చేపట్టింది. తుని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చలో జైలు బరో కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఐక్యంగా పోరాడిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తునిలో నిరసన చేపట్టారు. తుని పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన చలో జైలు బరో కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు నక్కండ శ్రీనివాస్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ఐక్యంగా నిలబడి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, రమణ, కామేశ్వరి, ప్రభావతి, బాబురావు, చిన్నబాబు, కృష్ణ, రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యం ఇచ్చినటువంటి చలో జైలు బరో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి వివిధ రంగాల్లో పాల్గొన్న కార్మికులందరికీ సిఐటి తరఫున విప్లవ అభినందన తెలియజేస్తున్నాం. మరి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి మహాత్మా గాంధీ 1942 ఇచ్చినటువంటి ఉద్యమం మరి దేశంలో ఉన్నటువంటి యావత్ భారతీయులందరినీ కదిలించి బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రజా కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి స్వేచ్ఛ స్వతంత్రం సాధించారు. అటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం, ప్రజావర్గం, రైతులందరూ కలిసికట్టుగా ఐక్యంగా పోరాడి ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వీళ్ళకి విముక్తి లేదు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేసే కార్మికులు రెగ్యులర్ చేయాలి. స్కీమ్ రంగంలో అనేక రంగాల కార్మికులు పనిచేస్తారు. వీళ్ళందరికీ కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రైతులకు నష్టం చేసేటువంటి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూడా రద్దు చేయాలి. అమెరికా ఈరోజు వ్యవసాయ రంగం మన దేశంలో దిగుమతి చేసే అతి తక్కువ సూకాలతో భారతదేశంలోకి అమలు చేస్తూ ఉన్నాయి. ఇదే కనుక అమలు అయితే మన దేశంలో ఉన్నటువంటి రైతులు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతారు. కాబట్టి ఈ దేశ రైతాంగాన్ని ఆదుకోవాలి. కానీ పంటలకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యావత్ కార్మిక రంగం, ప్రజారంగం, రైతాంగం కలిసి ఐక్యంగా క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.